హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మీకు పుదీనా యొక్క ఉపయోగాల గురించి తెలియచేస్తానండి. దయచేసి ఎవ్వరు కూడా ఎక్కడ ఏమి స్కిప్ చేయకండి. అనగనగా రాగ మతిసిల్లుచుండును తినగ తినగ వేము తీయనుండు అన్నట్లు మీరు ఎప్పుడూ ఈ డైలీ లైఫ్లో ఏదో ఒక జంక్ ఫుడ్స్, ఆ ఫుడ్స్, ఈ ఫుడ్స్ తిని మీ హెల్త్ కేర్ అనేది ఆల్మోస్ట్ తీసుకోకుండా ఉండుండొచ్చు. సో అట్లీస్ట్ మీకున్న టైంలో ఒక 5 మినిట్స్ కేటాయించి ఇలాంటి వాల్యుబుల్ మెసేజెస్ని నాదనే కాదండి ఏదైనా కానీ మీకు ఉపయోగపడే ఒక చిన్న పాయింట్ని మీ డైలీ లైఫ్లో యూస్ చేసుకొని మీ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. మంచి మంచి ప్రోటీన్స్, మంచి ఫైబరు అన్ని ఐటమ్స్ని కనీసం ఒక్క వేలో అయినా మీరు తీసుకొని మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దామండి. పుదీనా అండి. ఈ పుదీనా వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఈ పుదీనా వల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఉత్తేజపరుస్తుందండి. చాలా మందికి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఇలా ఉంటాయి. అలాంటి టైంలో కొంచెం ఈ పుదీనా చట్నీ చేసుకోను, కషాయం చేసుకోను, అట్లీస్ట్ కొంచెం మీరు డైలీ వీక్లీ 1 టైమ్ 2 టైమ్స్ అయినా కానీ దీన్ని తీసుకుంటూ ఉంటే మీ జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. చాలామందికి పిల్లలకి ఆకలి కాకుండా ఉంటుంది, కడుపులో మంటగా వికారంగా అలా ఉంటుంది. సో ఏదో ఒక రూపంలో ఇది మీ పిల్లలకి కానీ వయసైన పెద్దలకు కానీ దీన్ని చేసి పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మలబద్ధకాన్ని దరిచేయనిదండి. కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ శ్వాస సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుందండి. ఈ చలికాలంలో చాలామందికి ఆయాసం, ఆస్తమా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళైనా సరేనండి ఈ పుదీనాని ఏదో ఒక రూపంలో కానీ తీసుకున్నట్టయితే మీ హెల్త్కి మీరు 100 రెట్లు మేలు చేసినట్లు అవుతారండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీర్ఘకాలిక దగ్గుకు కూడా ఇది చెక్ పెడుతుందండి. దగ్గు తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని కషాయం రూపంలో కానీ, చట్నీ రూపంలో కానీ, పొడి రూపంలో కానీ మీరు తీసుకున్నట్లయితే కొంచెం మోతాదులో అయినా తప్పకుండా దగ్గు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నోటి దుర్వాసనను కూడా పోగొడుతుందండి. నెక్స్ట్ పాయింట్ జ్ఞాపక శక్తి అనేది పెంచుతుంది. ఇది మెయిన్ పిల్లలకు కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళ స్కూల్లో ఎంతో ప్రెజర్లో ఎంతో ఇదిగా ఉంటారు కదండి. అలాంటప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్లో వీక్లీ 1 టైం అయినా ఇలాంటి ఐటమ్ ఏదో ఒక రూపంలో మీరు చేసి పెట్టినట్టయితే వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది బాగా పనిచేస్తుందండి, ఉత్తేజపడుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిప్రెషన్ను కూడా మాయం చేస్తుందండి. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆకలిని కూడా బాగా పెంచుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కడుపు నొప్పిని కూడా బాగా నయం చేస్తుందండి. కడుపు నొప్పితో బాధపడేవారు దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకోండి, తప్పకుండా కూడా మీకు ఉపశమనం అనేది కలుగుతుందండి. నెక్స్ట్ పాయింట్ వికారం నుంచి కూడా మనకి ఉపశమనం కలిగిస్తుంది. వికారంగా ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది నయం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి తలనొప్పిని కూడా బాగా తగ్గిస్తుంది. హెడేక్గా ఉన్న వాళ్ళు కూడా దీన్ని కాఫీలో కొంచెం యాడ్ చేసుకొని కషాయం రూపంలో తాగండి, హెడేక్ నుంచి ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ మేధాశక్తి పెంచడంలో కూడా సహాయపడుతుందండి. ఇలాగా 1 కాదు 2 కాదు ఎన్నో ప్రయోజనాలు మన కళ్ళ ముందు కనిపించే ఇలాంటి ఆకుల ద్వారా మనకి లభిస్తాయండి. మనం చాలా కేర్లెస్గా చూస్తాము. ఏముందిలే వీడియోస్లో చెప్తారు అని అనుకోకండి. మీరు తప్పకుండా మీ పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా కనుక్కొని చూడండి. ఇలాంటి వాటి వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలన్నీ ఉంటాయి. సో దయచేసి తప్పకుండా ఇలాంటి ఆకులను ఒక గోంగూర కాదు, మునగాకు కాదు, ఏదో మీకు ప్రతి ఒక్కటి మీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. కానీ మనం ఇలాంటివన్నీ వదిలేసేసి ఫ్రైడ్ రైస్లని, చికెన్లని, ఫ్రైడ్ రైస్లు ఇవి ఎక్కువగా అలాంటి ఫుడ్కి అలవాటు అయిపోయి వీటిని మనం అవాయిడ్ చేస్తున్నామండి. సో మన నెక్స్ట్ జనరేషన్ అయినా కానీ మన చేతుల్లో మనమే కాపాడుకుంటూ వాళ్ళకి మనం ఇది కొంచెం అలవాటు చేస్తూ అంటే తప్పకుండా రిలీఫ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.